నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. మన హైదరాబాద్లోని టూరిస్ట్ ప్లేసెస్ చూడాలి అంటే చాలా ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేసి మనం రకరకాలుగా వెహికల్స్లలో వెళ్ళి చూస్తూనే ఉన్నాం. బట్ ఏంటంటే అదే డబుల్ డెక్కర్ బస్సులో నుంచి మనం టూరిస్ట్ ప్లేసెస్ని చూడాలి అంటే, మన హైదరాబాద్ వ్యూ చూడాలి అంటే అదృష్టం ఉండాలి. సో మనం డబుల్ డెక్కర్ బస్సులో నుంచి హైదరాబాద్ వ్యూ ఎంత అందంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, అందులో నైట్ టైం వచ్చేసి ట్యాంక్ బండ్ మనకి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ డబుల్ డెక్కర్ బస్సులో నుంచి నేను ట్యాంక్ బండ్ యొక్క వ్యూ అనేది నేను మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఓకే అండి, నేనైతే హైదరాబాద్లో వచ్చేసి డబుల్ డెక్కర్ బస్ ఎక్కేసాను. ఫస్ట్ నాకు బస్ లోపలికి రాగానే చాలా చల్లగా ఉంది, ఎందుకంటే చాలా ఏసీ వేసినట్టు చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో మనం ఈ బస్లో నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది బయట నుంచి అయితే. సో ఫైనల్గా మనం ప్రతిసారి అయితే ప్రతి బస్సు ఎక్కినప్పుడల్లా కానీ సో మనం కిందనే కూర్చుంటాం కదా. సో నేను ఈసారి కింద కాకుండా పైనుంచి మనకి వ్యూ, హైదరాబాద్ వ్యూ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది సో మనం పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. ఎందుకంటే ప్రతిసారి మనం కింద నుంచే కదా వ్యూ చూసేది. సో ఈసారి మనం పైకి వెళ్దాం. ఓకే, మనమైతే పైకి వచ్చేసామండి. కాకపోతే ఏంటంటే మనం నార్మల్గా బస్సెస్ ఎక్కిన తర్వాత ఏంటంటే మనం దిగాలి అంటే కండక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ బస్ స్టాప్ చేయండి అనేసి అని చెప్తాం కదా. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఇక్కడ స్టాప్ బటన్ కనిపిస్తుంది కదా. ఈ స్టాప్ బటన్ మనం ఎక్కడైతే దిగాలి అనుకుంటున్నామో ఈ స్టాప్ బటన్ని క్లిక్ చేస్తే అక్కడ బస్ స్టాప్ అవుతుంది అనమాట. సో మనం దిగాల్సిన ప్లేస్లో దిగేస్తాం అనమాట. అలాగే ఏంటంటే అన్నిటికీ ఫెసిలిటీ బస్సులో మనకి ప్రతి బస్సులో లేని ఫెసిలిటీ ఈ డబుల్ డెక్కర్ బస్సులో ఏంటంటే ప్రతి చోట సీసీ కెమెరా ఉందన్నమాట. అగో మీకు కనిపిస్తుంది కదా సీసీ కెమెరా, అది. సో ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది ప్రతిదీ సీసీ కెమెరాలో మనకి రికార్డ్ అవుతుంది. ఇంకా అలాగే ఏంటంటే సిటీని అంతా వ్యూ చూడొచ్చు అనమాట. సో ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రతిదీ చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ ఎలాంటి డస్ట్ ఉండడం కానీ సో ఇట్లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. అండ్ మనం వ్యూ దీనిపైన కూర్చొని చాలా హ్యాపీగా సిటీ అంతా చూసేయచ్చు. ఎందుకంటే మనకి ఎండ అనేది ఏమీ ఉండదు. ఇందులో కూర్చున్నామంటే చాలా చల్లగా ఉంటుంది, ఏసీ ఉంటుంది. అండ్ మనం చాలా సేఫ్ జర్నీ చేస్తాం అన్నమాట ఇందులో కూర్చొని. సో మనం ఈ డబుల్ డెక్కర్ బస్ పైన వెళ్తుంటే మనకి నార్మల్గా కింద బస్ ఎక్కిన తర్వాత వ్యూ చూస్తాం. బట్ ఈ డబుల్ డెక్కర్ బస్ పైన ఏంటంటే కొంచెం హైట్లో ఉంటాం కాబట్టి వ్యూ అనేది మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి మెట్రో ఎక్కినప్పుడు ఆ వ్యూ అనేది ఎంత బాగుంటుందో సో ఈ డబుల్ డెక్కర్ బస్ ఎక్కిన తర్వాత కూడా సో మనకి వ్యూ అనేది అంతే అందంగా కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ అయితే మనం రోడ్డు మీద లైవ్ షూట్లో ఉన్నామండి. ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నాం డబుల్ డెక్కర్ బస్ పైన. ఈ బస్ పైన ట్రావెల్ చేస్తే మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను మీకు ప్రతి వ్యూ నేను చూపిస్తున్నాను. ఇలా మనం బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఏసీ ఉంటుంది, అలాగే సీసీ కెమెరా ఉంటుంది. మనం ప్రతిదీ సీసీ కెమెరా అబ్జర్వేషన్లో ఉంటాం అనమాట. అండ్ అలాగే మనం ఎక్కడైతే దిగాలి అని అనుకుంటున్నామో అక్కడ మనకి దిగడానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బటన్ వచ్చేసి స్టాప్ అని ఉంటుంది. ఈ స్టాప్ బటన్ని క్లిక్ చేయగానే సో ఈ సిగ్నల్స్ అనేవి డ్రైవర్ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో డ్రైవర్కి అది క్లిక్ అయ్యి వెంటనే బస్ తను స్టాప్ చేస్తారు. ఓకే, ఒక పర్సన్ దిగాలి అనుకుంటున్నారు అని చెప్పేసి వెంటనే బస్ని స్టాప్ చేస్తారనమాట. ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఈ బస్సులో మనకి చాలా స్పెషల్గా ఉన్నాయన్నమాట. అలాగే ఏంటంటే ఈ బస్సులో వచ్చేసి స్పెషాలిటీస్ కానీ అలాగే ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బస్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ బస్సులో ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే వాటి గురించి అయితే నేను మీకు తెలియజేస్తాను అనేసి అని చెప్పాను కదా. సో ఈ బస్ గురించి అయితే నేను మొత్తం డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? బాగానే ఉన్నాం సార్. ఎలా ఉంది సార్ హైదరాబాద్ మొత్తం వ్యూ డబుల్ డెక్కర్ బస్సులో ట్రావెల్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? మేమైతే డైలీ నడుస్తున్న ప్యాసింజర్లు వస్తున్నారు కదా, వాళ్ళు చాలా మంచిగా ఉంది. అప్పట్లో కాకుండా ఇప్పుడు ఏసీ ఉంది కాబట్టి మంచిగా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఎందుకు యూజ్ అంటే పొల్యూషన్ లేదు, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. ఓకే, అంటే ప్రయాణికులు ఏమైనా కామెంట్ చేస్తున్నారా చాలా బాగుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగానే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంచిగా ఉంది, చాలా నైస్గా ఉందన్న అని చాలామంది అంటారు. బట్ ఎందుకంటే సార్ మనకి నార్మల్గా హైదరాబాద్ అంటే మనకి టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చాలామంది టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఆటో కానీ అండ్ క్యాబ్ కానీ ఇట్లా వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్లా డబుల్ డెక్కర్ బస్సులో ఎక్కేసి హైదరాబాద్ వ్యూ అంతా చూడాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఏంటంటే ఎక్కిన ప్రయాణికులకు మీకు ఇచ్చే కాంప్లిమెంట్ ఏమిస్తారు?
మంచిగానే ఉంది. చాలా ఇంకా ఫ్యూచర్‌లో నడుస్తదా? నడవదా? అని అంటారు. కాబట్టి నడుస్తూనే ఉంటది. వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. మేము దింపుతూనే ఉన్నాం. వాళ్ళకు చాలా హ్యాపీ ఉంది అని చెప్తూనే ఉన్నారు వాళ్ళు గూడా. ఓకే. దీనికి టికెట్ రేట్లు వచ్చేసి ఎలా? అంటే ప్రస్తుతానికి వచ్చేసి టికెట్ రేట్లు అనేవి పెట్టలేదు అనేసి అని అంటున్నారు. అసలైతే ఎలా ఉండబోతున్నాయి? టికెట్ రేట్ అంటే ఇంకా మాకు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా మాకు వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్‌గా అందరికీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒకటి స్ప్రెడ్ అవుతూనే ఉంటది కాబట్టిగా తెలుసుంటది. ఇప్పుడైతే ప్రెజెంట్‌గా అయితే టికెట్లు అయితే ఏం పెట్టలేదు. మా అధికారులు కూడా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంతవరకు నుంచి ఇంతవరకు ఇన్ని అని ప్రైస్ అని చెప్పలేదు మాకు. సార్ మీకు 8 అవర్స్ డ్యూటీ అని చెప్పారు కదా! సో, ఈ 8 అవర్స్ డ్యూటీలో వచ్చేసి మీకు లైక్ ఇన్ని రౌండ్స్ చేయాలి అని చెప్పేసి ఏమైనా ఇలా టార్గెట్ లాంటిది ఏమైనా ఉంటున్నాయా? ఏం టార్గెట్ అయితే ఏం లేదు. ఎందుకంటే 8 అవర్స్ కంపల్సరీ చేయాల్సిందే. ఇప్పుడు ఇన్ని అవర్స్ ఏం చేయాల్సింది 8 అవర్స్ చేయాల్సిందే. ఇక టార్గెట్ అని ఏముండదు మాకు. ఎన్ని రౌండ్స్ అని ఏముండదు. ఇంకా మాకు 8 అవర్స్ వరకు తిప్పుతూనే ఉండాలి. మనం మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతది. మళ్ళీ నైట్ 9, 10 వరకు క్లోజ్ అవుతది. ఓకే. మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి నైట్ 9, 10 వరకు అనేది 9 కాదు 10 వరకు క్లోజ్ అవుతుంది. ఓకే. నైట్ 10 వరకు క్లోజ్ అయిపోతుంది. ఓకే సార్. ఈ బస్‌లో వచ్చేసి ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్ అంటే చాలామంది చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే నార్మల్ బసెస్ లాగా ఉండవు అని చెప్పేసని. అసలు ఈ బస్ ఫీచర్స్ ఏంటి? అసలు ఈ బస్సెస్ స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పేసి మాకొకటి ప్రతిదీ ఎవ్రీథింగ్ అనేది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటది. దీనికి స్పెషల్‌గా సీసీ కెమెరాలు వచ్చినాయి. బట్ ఏసీలు ఉన్నాయి. ఛార్జింగ్ కూడా కనెక్షన్ మన కేబుల్ కూడా ఉంటది. కార్ ఛార్జింగ్ కూడా ఎక్కించుకోవచ్చు. ఏందంటే ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఓకే. హ్మ్. ఆటోమేటిక్‌గా ఉంటుందంటారు. ఓకే. అంటే లైక్ వచ్చేసి దీనికి డీజిల్ గాని, పెట్రోల్ గాని ఇట్లాంటివి ఏమీ అవసరం లేదా అసలు? ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టిగా అలాంటిది ఏం అవసరం లేదు. ఓకే. అంటే డేకి వచ్చేసి ఛార్జింగ్ అనేది ఎంత పెట్టాలి అంటారు? డైట్ డైలీ వచ్చేసి 100 ఛార్జింగ్ ఎక్కితే 120 కిలోమీటర్ వరకు దిగుతుంది ఫర్. ఓకే. 100 పెట్టుకో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ డ్యూటీ అయిపోయింది కాబట్టి సో, డ్యూటీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బసెస్‌కి ఛార్జింగ్ పెట్టేసి మీరు వెళ్ళిపోతారా? రేపు మార్నింగ్ వచ్చేసి? ఇప్పుడు నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఛార్జింగ్ పెట్టేసి ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఛార్జింగ్ ఎక్కుతుంది పెడతారన్నమాట. ఓకే. మార్నింగ్ వెళ్తుంది అన్నమాట. ఓకే సార్. ఎందుకంటే మనకి నార్మల్ బసెస్ లాగా ఇది లేదు కాబట్టి లైక్ మనం బసెస్ దిగాలి అంటే వెళ్ళి కండక్టర్ గారు ఇక్కడ స్టాప్ వచ్చింది ఆఫ్ చేయండి అనేసి అని చెప్తారు. బట్ ఈ బస్సులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే మనకి స్టాప్ అయితే ఎక్కడ దిగాలి అనుకుంటున్నామో అక్కడ స్టాప్ బటన్ అనేది క్లిక్ చేయడానికి మనకు ఒక రెడ్ కలర్ బటన్ అనేది ఇచ్చారు. ప్రతి సీట్ దగ్గర రెడ్ కలర్ బటన్ ఉంది కాబట్టి సో, అది క్లిక్ చేసిన వెంటనే మీకు సిగ్నల్స్ అనేవి ఎలా వస్తాయి? స్టాప్ అనే సిగ్నల్ వస్తుంది. హారం కూడా వస్తుంది నాకు. ఓకే. సో, అంటే ఈ వెహికల్ హారన్ ఆ స్టాప్ హారన్ 2 డిఫరెంట్‌గా ఉంటాయి లేదంటే సేమ్? ఈ వెహికల్ హారం వస్తుంది. స్టాప్ అనేది ఇందులో కనబడుతుంది స్టాప్ అనేది. మీకు ఇందులో ఎలా కనిపిస్తుంది? స్టాప్ అక్కడ నొక్కగానే ఇక్కడ స్టాప్ అని కనబడుతుంది. ఓకే. సో, దాన్ని చూసి మీరు ఓకే ఒక పర్సన్ దిగాలి అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు వెంటనే వెహికల్‌ని స్టాప్ చేస్తారు. ఓకే. సార్ ఎలా ఉంది సార్ లైక్ ఎందుకంటే హెచ్ఎండిఏ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ డబుల్ డెక్కర్ బస్సులను మీరు ట్రావెల్ చేయడం వల్ల అలాగే హైదరాబాద్లో ఉన్న పీపుల్స్ని అందరినీ మీరు ఈ బస్సులో ఎక్కించుకొని అందరికీ హైదరాబాద్ యొక్క వ్యూ చూపించడం వల్ల సో, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా బాగానే ఉంది చూపించడానికి. కాబట్టి ప్రైస్ అనేదిగా ఇంకా చెప్పలేము. ఎప్పుడు ఎంతవరకు వస్తుంది అనేదిగా. ఎందుకంటే మామూలు వెహికల్స్ చాలా పెద్ద వేరే వెహికల్ ఉంది కాబట్టిగా ఎంతవరకు పెడతారో అనేది తెలియదు మాకు ఇంకా. చూసారు కదండి హెచ్ఎండి ఎవరు ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ బస్ యొక్క స్పెషాలిటీస్, ఆ బస్సులో స్పెషాలిటీస్ ఏమున్నాయి, దాని ఫీచర్స్ ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ బస్సులోనే మనము బస్సు ఎక్కిన తర్వాత వ్యూ మనం బయట నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం నార్మల్గా వెళ్ళి హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేసెస్ అన్ని మనం నార్మల్గా వెళ్ళి చూసిన దానికన్నా ఈ డబుల్ డెక్కర్ బస్సులోని ఎక్కి మనం వ్యూ చూసింది అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రస్తుతానికి వచ్చేసి అయితే ఈ బస్కి వచ్చేసి టికెట్ కానీ టికెట్ రేటు కానీ ఏం ఫిక్స్ చేయలేదు. అంటే ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ ట్రయల్స్లోనే ఉంది. సో, ట్రయల్స్లోనే ఉంది కాబట్టి డబుల్ డెక్కర్ బస్ ఎక్కేసి హైదరాబాద్ వ్యూ అంతా హ్యాపీగా చూసేయొచ్చండి. ఇది డబుల్ డెక్కర్ బస్ యొక్క స్పెషాలిటీ, అందులో ఉన్న ఫీచర్స్ యొక్క స్పెషాలిటీ.